ఇక హైదరాబాద్ సామీర్పేటలోని జీనోమ్ వ్యాలీకి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వెళ్లారు. ఐకోర్ బయాలజికల్ సంస్థ కార్యాలయానికి శంకుస్థాపన చేశారు. మంత్రులు శ్రీధర్ బాబు, వివేక్ కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. తెలంగాణ రాష్ట్రం ముఖ్యంగా జీనోమ్ వ్యాలీ వ్యాక్సిన్ క్యాపిటల్ ఆఫ్ ది వరల్డ్, బల్క్ డ్రగ్స్ క్యాపిటల్ ఆఫ్ ది వరల్డ్. 25 సంవత్సరాల క్రితం 2000 సంవత్సరంలో ప్రారంభించిన ఈ జీనోమ్ వ్యాలీ కేవలం 1200 ఎకరాలలో ప్రపంచానికే వ్యాక్సిన్లో, బల్క్ డ్రగ్స్లో ఒక రాజధానిగా హైదరాబాద్ తెలంగాణకు ప్రపంచ స్థాయిలోనే ఒక గుర్తింపు తీసుకొచ్చింది అనంటే ఇక్కడ ప్రారంభించిన పరిశ్రమలు, ఇక్కడ పెట్టుబడులు పెట్టిన పారిశ్రామికవేత్తలు అహర్నిశలు కృషి చేయడం వల్ల తెలంగాణ రాష్ట్రానికి ప్రపంచ స్థాయిలోనే ఒక గుర్తింపును తీసుకొచ్చిండ్రు. మనస్ఫూర్తిగా ఈ జీనోమ్ వ్యాలీలో పెట్టుబడులు పెట్టిన పరిశ్రమల యజమానులందరినీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున నేను అభినందిస్తున్నా.